ఓం నమో వెంకటేశాయ. ఈ ఫోటో నవంబర్ 24 తెల్లవారుజామున ఆదివారం 5 గంటలకి నా ఫ్రెండ్ సుశీల పెద్ద తిరుపతి వెళ్ళింది. అక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది రూమ్ దగ్గర నుంచి. పావని గారు, స్వామి అంతటా ఉన్నాడు, మీ కోరికలు చెప్పండి అని. ఆ స్వామికి కోరికలన్నీ నివేదించుకొని, స్వామి శీఘ్రంగా నన్ను తిరుపతి తీసుకెళ్ళవా, ఆ మాడవీధుల్లో తిరగాలని ఉంది అని అనుకుని నవ్వి, అతిశయోక్తైన కోరిక కదా స్వామి అని అన్నాను. స్వామి కరుణిస్తే ఇలా చేయి వేసి అలా మనల్ని పెద్ద తిరుపతి తీసుకెళ్ళాడు అనడానికి నిదర్శనం. ఈ ఫోటో ఎప్పుడో తెలుసా? 25వ తారీఖు తెల్లవారుజామున సోమవారం 5ంటికి విష్ణు నివాసంలో నా ఫ్రెండ్ భాగ్యతో. భాగ్య తిరుపతి వెళ్తుంది, తిరుపతి వెళ్ళొస్తామమ్మా అని నాకు చెప్పడానికి ఫోన్ చేసింది. చిన్న నేను వస్తానని సరదాగా అన్నా. వస్తావా? అయితే వచ్చేయి అంతే. బ్యాగ్లో బట్టలు సదురుకోవడం, తిరుపతి వెళ్ళడం, అంతా స్వామి దయ. భగవంతుడిని నమ్మాలే కానీ పిలిస్తే పలుకుతాడు. కార్తీక మాసం సందర్భంగా నేను భాగ్య పెద్ద తిరుపతి వెళ్ళడం, అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళడం, అంతా స్వామి లీల. అరుణాచలేశ్వరుడు నా బాధ వింటున్నాడా, నా తపన వింటున్నాడా, అరుణాచలం రావాలని నా కోరిక ఆయనకు వినిపిస్తుందా మమ్మీ అని మా మమ్మీని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఎంత విచిత్రంగా ఇచ్చాడో ఆ శివయ్య. ఆ పల్లకి, స్వామివారి పల్లకిని చూస్తాం, ఆ పల్లకి వెనకాల నడవడం చాలా అద్భుతంగా అనిపించింది. స్వామి దయ ఎంతటిదంటే అసలు అడిగాను, తిరుపతి రావాలని ఉంది, మాడవీధుల్లో తిరగాలని ఉంది అని. స్వామి ఎంతటి కరుణయ్యా, ఎంతటి దయ అయ్యా, చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ పల్లకి వెనకలే ఎంత దూరమైనా నడవాలనిపిస్తుంది. 10 అడుగులు వేస్తే 10 జన్మలు తోడుంటానన్నాడు స్వామి. ఎన్ని అడుగులు వేసాను ఆ పల్లకి వెనకాల. ఓం నమో వెంకటేశాయ. సుశీల ఫోన్ పెట్టంగానే మా మమ్మీ ఫోన్ చేసింది. మమ్మీ సుశీల తిరుపతి వెళ్ళింది, నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పి, అసలు అరుణాచలేశ్వరుడు ఉన్నాడా, వింటున్నాడా నా తపన. పోయిన ఫిబ్రవరిలో అంటే 9 నెలల క్రితం నేను అరుణాచలం వెళ్ళా, జీవితంలో మొట్టమొదటిసారిగా. ఇంటికి వచ్చిన కానించి ప్రతి క్షణం అరుణాచలం గురించి ఆలోచన. అది పావని చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. స్వామిని దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి, ఇదే తపన. అందరినీ అడగడమే, అరుణాచలం వెళదామా అని. వింటున్నాడా మమ్మీ స్వామి నా తపనని అని కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాను అదే రోజు తెల్లవారుజామున. వినడమా, కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాననేమో. మొత్తం తడుస్తూనే ఆ గిరి ప్రదక్షిణ చేయించాడు, తడుస్తూనే గుడిలో ఆ స్వామి దర్శనం. నమ్మాలే కానీ స్వామి ఎంతటి కరుణామయుడు. అరుణాచలేశ్వర, నువ్వు చూపించిన ఈ లీల మరవలేనిది. వెంకటేశ్వర స్వామి తండ్రి, ఎంతటి దయ చూపించేవయ్యా. ఓం నమో వెంకటేశాయ. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకి అడిగిన నా కోరికని సోమవారం తెల్లవారుజామున 5 గంటలకి తిరుపతిలో ఉంచిన నీ దయకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. అరుణాచలేశ్వర, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.